వికారాబాద్ జిల్లా తాండూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నిన్న 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల గ్రామంలో ఓ వ్యక్తి భూమి పట్టా మార్పిడి కోసం అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడ్డ అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధురా. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఒక వ్యక్తి భూ వివాదానికి సంబంధించిన పరిష్కారానికై వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా లంచం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను కూడా ఆశ్రయించినట్టు కూడా మనకు తెలిసింది. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది బృందాలుగా ఏర్పడి ఏసీబీ దాడులు తీసుకున్నారు. ఈ లంచం నేపథ్యంలో కూడా అధికారులు దాదాపు 5 లక్షల లంచం తీసుకుంటూ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు తదితర ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగించారు. నిన్న అంటే సోమవారం సాయంత్రం 6:45 నుండి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ ఏసీబీ నిందితుల ఇళ్లలో సైతం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. నిందితుల్లో ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏసీబీ అధికారులు వెళ్ళిపోయారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. కనీసం అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనే సమాచారం కూడా ఇవ్వకుండా ఏసీబీ అధికారులు సైలెంట్ గా వెళ్ళిపోవడం పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ వికారాబాద్ జిల్లా అనేటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన దుద్యాల మండలం దుద్యాల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 369 భూమికి సంబంధించిన ఇష్యూ అని కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క కూడా తాండూరులో వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇలా లంచాలు తీసుకోవడం ఏంటని కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.